హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆనెక్స్ బీడ్స్‌తో చైన్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇవి ప్రీమియం క్వాలిటీ ఆనెక్స్ బీడ్స్‌తో మంచి డాలర్ ఉపయోగించి ఇంట్లోనే మనం సొంతగా చైన్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, వాటికి ఏమేమి వస్తువులు కావాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి ప్రీమియం క్వాలిటీ ఆనెక్స్ బీడ్స్ అండి. ఆనియన్ కలరు మీకు లైట్లో ఇది కొంచెం లైట్ కలర్లా కనిపిస్తుంది, కానీ మంచి ఆనియన్ పింక్ కలర్ అండి. చాలా బాగున్నాయి. ఇలా మీ దగ్గర ఏవైనా ఆనెక్స్ బీడ్స్ ఉంటే తీసుకోండి. అలాగే ఒక చిన్న డాలర్, ఇది విక్టోరియన్ పాలిష్ డాలర్ అండి. అలాగే పర్ల్ చైన్ ఒకటి కావాలి. అలాగే గేర్ వైర్ ఒకటి కావాలి. గేర్ వైర్కి లాక్స్ వేయడానికి లాక్స్ కావాలి. బ్యాక్ సైడు హుక్ కావాలి. ప్రెస్సర్ ఒకటి కావాలి. అలాగే కట్టర్ కూడా ఒకటి కావాలి. ఇప్పుడు చైన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఆనెక్స్ బీడ్స్ని మనం ఫస్ట్ కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఆనెక్స్ బీడ్స్ వీటిల్లో కూడా డూప్లికేట్ కూడా ఉంటాయండి. కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఒరిజినల్వి అయితే చాలా మంచిగా షైనింగ్గా ఉంటాయండి. చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం గేర్ వైర్ తీసుకొని ఆ గేర్ వైరు మనకి ఎంతైతే లాంగ్ కావాలో నెక్కి దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. నేనైతే 18 ఇంచెస్ వచ్చేలాగా చైను నేను తీసుకుంటున్నానండి. అంటే మనం చేసుకునే చైను 18 ఇంచెస్ రావాలి అంటే ఎక్స్ట్రా తీసుకోవాలి కదా లాక్స్ వేయడానికి వాటికి. అందుకని ఒక 25 ఇంచెస్ పైన తీసుకోండి గేర్ వైరు. అదొకటి నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం గేర్ వైర్కి ఒక సైడు లాక్ వేసుకోవాలి. లాక్ ఒకటి తీసుకొని మనకి బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది కదా, ఆ హుక్కి లాక్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ గేర్ వైర్కి లాక్ ఎక్కించుకొని దాని తర్వాత చైన్ ఎక్కించుకోవాలి బ్యాక్ సైడ్ హుక్ది. తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి లాక్ ఉంది కదా దాంట్లోకి రివర్స్లో ఎక్కించాలి. అట్లా పెట్టుకొని టైట్గా లాగి ప్రెస్సర్తో ఆ లాక్ ఉంది చూసారా, చిన్న బీడ్లా కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్సర్తో ప్రెస్ చేస్తే కనుక మనకు అక్కడికి లాక్ పడిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని ప్రెస్ చేయాలి. చూసారు కదా, అది మనకి ప్రెస్ చేసినప్పుడు చక్కగా రెండు గట్టిగా ఉంటుందన్నమాట. చాలా గట్టిగా ఉంటుంది, అది రాదు. ఇప్పుడు పర్ల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మనం కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి ఆనెక్స్ బీడ్స్ అవసరం లేదండి. మనకి బ్యాక్ సైడ్ కనిపించదు కదా. మీకు ఒకవేళ నేను హుక్ వేసాను కదండి, దాని బదులు మీరు ఏమన్నా బ్యాక్ సైడ్ చైన్స్ వస్తాయి అనమాట. బ్యాక్ సైడ్ చైన్ ఒక 25 రూపీస్కి ఒక 2 చైన్స్ వరకు వస్తాయి. ఎక్కువ కావాలంటే కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు. అంటే బ్యాక్ వరకు కనిపించదు అనుకుంటే అప్పుడైతే ఇట్లా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు ఒకవేళ థ్రెడ్ తీసుకున్నా కూడా మీకు బ్యాక్ సైడ్ కవర్ అవ్వకుండా ఓన్లీ థ్రెడ్తో కవర్ అవుతుంది కాబట్టి ఆ ఆనెక్స్ బీడ్స్ ముందు కనిపించే వరకు వేసుకోవచ్చు అనమాట. నేనేంటంటే స్మాల్ హుక్స్ పెడుతున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం కవర్ చేయడానికి నేను పర్ల్స్ వేస్తున్నాను. ఒక 10 పర్ల్స్ తీసుకున్నాను. మనం గేర్ వైర్తో అక్కడ లాక్ చేసాం కదండి, అప్పుడు సెకండ్ వైర్ ఉంది చూసారా ఇందాక చూసినప్పుడు, అది మనకి వేసుకున్నప్పుడు నెక్కుకి గుచ్చుకోకుండా ఉండాలి అంటే గనక ఆ రెండు ఉన్నాయి కదా 2 లైన్స్ గేర్ వైరు, ఆ రెండిటిలోనికి కూడా బీడ్స్ వెళ్ళేలాగా ఎన్ని పడితే అన్ని చూడండి, నేను చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత నీట్గా ఉందో. అట్లా ఉంటే కనుక మనకి బ్యాక్ సైడు మనకి అనీజీగా ఉండదనమాట. అంటే గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట అట్లా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కూడా ఆనెక్స్ బీడ్స్ని ఇంకా వెక్కిచ్చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మొత్తం 10 అని చెప్పాను కదా, మొత్తం 10 వేసేసుకోవాలి. నేను ఇప్పుడు 6 వేసినట్టున్నాను. అంటే 2 లైన్స్ ఎక్కించాను కదా ఇప్పుడు వరకు, అవి చూడండి. ఇప్పుడు ఆనెక్స్ బీడ్ ఒకటి తీసుకోవాలి. తర్వాత పర్ల్ ఒకటి తీసుకోవాలి. పర్ల్ బీడ్ ఒకటి వేయాలి.
అట్లా ఒకటేమో ఫస్ట్ ఆనెక్స్ వేసుకోవాలి, తర్వాత పర్ల్ బీడ్. అట్లా మీకు 2 సైడ్స్ అంటే మనం డాలర్ వేస్తున్నాం కాబట్టి వన్ సైడ్‌కి ఎన్ని ఆనెక్స్ బీడ్స్ వస్తాయో చూసుకొని దాని ప్రకారం కౌంట్ చేసుకొని ఫుల్ వన్ సైడ్ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే 2 సైడ్స్ కూడా మనం ఎక్కించుకోవాలి. చూడండి వన్ సైడ్ ఎక్కించేసాం కదా! మీరు ఆనెక్స్ బీడ్స్ కౌంట్ చేసుకొని ఒక సైడ్‌కి ఎన్నొస్తున్నాయి, మీకు ఎంత లాంగ్ కావాలి అనేది చూసుకొని 2 సైడ్స్‌కి కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా కౌంట్ చేసుకొని మీరు వన్ సైడ్ ఎక్కించుకోవాలి. అట్లా వద్దు అనుకుంటే గనక మీరు ఫస్ట్ డాలర్ నుంచి కూడా స్టార్ట్ చేసి ఈ నెక్లెస్ అనేది చేసుకోవచ్చు, ఈ చైను. అప్పుడేంటంటే ఫస్ట్ మనం గేర్ వైర్‌కి డాలర్ వేసుకోవాలి. తర్వాత 2 సైడ్ల నుంచి కూడా ఈక్వల్‌గా బీడ్స్ వేసుకుంటూ వచ్చి అప్పుడు మీరు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగుకి వేసుకొని మిగిలిన దానికి పర్ల్స్‌తో ఎండ్ చేసేసుకొని తర్వాత లాస్ట్‌లో లాక్స్ వేసుకోవచ్చనమాట. మనకి మిడిల్‌లో ఈ డాలర్ వస్తుంది కదా! ఆ డాలర్ ప్లేస్‌లో నేను చిన్న చిన్నవి కదండీ ఈ పర్ల్స్. ఆ పర్ల్స్ ఒక 6 ఎక్కిస్తున్నాను. దాని మీదకి డాలర్ వస్తుందనమాట. ఎందుకంటే ఇది మనకి ఇట్లా మూవ్ అయ్యేలాగా ఉందనమాట. హోల్స్‌లో ఎక్కించింది కాదు కదా! బ్యాక్ సైడ్ హుక్కు అలా ఉంది కాబట్టి నేనట్లా మీకు చూపిస్తున్నాను. స్మాల్ పర్ల్స్ కదా అవి. అందుకని దాని మీదకి మూవ్ అవుతుంది కాబట్టి నేనొక 6 బీడ్స్ వరకు వేశాను. ఇప్పుడు మళ్ళా సేమ్ ఇటు సైడ్ ఎలా ఎక్కించామో అదే విధంగా ఈ సైడ్ కూడా మొత్తం కౌంట్ చేసుకొని కరెక్ట్‌గా ఈక్వల్‌గా వచ్చేలాగా బీడ్స్ మొత్తం కూడా ఎక్కించేసుకుందాం. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఈక్వల్‌గా బీడ్స్ ఎక్కించేసుకున్నాం కదా! ఇప్పుడు ఎండింగ్‌కి మళ్ళా మనం పర్ల్స్ ఎక్కించుకోవాలి. 10 బీడ్స్ ఎక్కించాం కదా స్టార్టింగ్‌లో, అలాగే ఇప్పుడు కూడా ఒక 10 పర్ల్స్ ఎక్కించేసుకోవాలి లాస్ట్‌లో. మీకు ఒకవేళ వద్దు చివరకు కూడా మీకు ఆనెక్స్ బీడ్సే కావాలంటే అవే ఎక్కించుకోవచ్చు. నేను ఇప్పుడు గేర్ వైర్ వాడాను కదా! మీకు వద్దు అనుకుంటే కూడా థ్రెడ్ కూడా వాడుకోవచ్చండి. కాకపోతే ఆనెక్స్ బీడ్స్ అనేది కొంచెం వెయిట్ ఉంటాయన్నమాట. వెయిట్‌కి ఇట్లా గేర్ వైర్ అయితేనే మీకు మంచిగా ఆపుతుందనమాట. అందుకని చెప్పి నేను గేర్ వైర్ వేశానండి. అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా మీరు ఒక 10 ఇయర్స్ అయినా కూడా కట్ అవుతుంది అనుకునే ప్రాబ్లమే ఉండదసలు. ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే ఉంటుంది. నైలాన్ థ్రెడ్ అయితే కొన్ని సంవత్సరాలకి అది ఊడిపోతుందండి, తెగిపోతుంది. ఈ గేర్ వైర్ అయితే చక్కగా ఎన్నాళ్ళైనా సరే అట్లాగే ఉంటుంది. ఆనెక్స్ బీడ్స్ కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఈ గేర్ వైరే చెప్తానండి వేసుకోమని. చూసారు కదా! ఇటు సైడ్ కూడా లాకు వేసేసుకోవాలి. ఫస్ట్ లాక్ ఎక్కించుకొని తర్వాత హుక్కు రింగ్ ఉంది కదా! ఆ రింగ్‌లోకి ఎక్కించుకొని మళ్ళీ రివర్స్‌లో లాక్‌లో నుంచి బయటికి లాగేసి లాస్ట్ ఒక చిన్న ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గేర్ వైర్‌తో మీరు చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే లాస్ట్ సెకండ్ హుక్ ఏస్తారు చూసారా? లాక్ చేస్తారు చూసారా? అది ఏసేటప్పుడు కొంచెం లూజ్ ఉంచుకోవాలి. లేదంటే మనకి గేర్ వైర్‌తో చేంజ్ చేసినప్పుడు స్టిఫ్‌నెస్ వచ్చేస్తుందనమాట. ఇదొక్క పాయింట్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. లాకు ఏసేటప్పుడు సెకండ్ టైం ఏసేది ఫస్ట్ టైం కాదండి. సెకండ్ టైం ఏసే లాక్ అప్పుడు మాత్రం కొంచెం లూజ్ అనేది వదిలి లాక్ చేసుకోండి. అట్లా వేసుకుంటే మీకు బీడ్స్ అనేది మూమెంట్ చక్కగా ఫ్రీగా ఉంటుంది. లేదంటే గనక గట్టిగా ఉండి కడియం అంటే ఐడియా ఉంది కదండీ! అట్లా స్టిఫ్ అయిపోతుందనమాట. అందుకని ఇదొక్క టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ టైము లాక్ వేసేటప్పుడు కొంచెం ఒక స్మాల్ బీడ్ అంతైనా సరే గ్యాప్ ఇచ్చి లాక్ చేసుకోండి. చూసారు కదా! ఈ లాస్ట్‌లో మిగిలింది కూడా నేను చూడండి ఆ పూసల్లోకి ఎక్కిచ్చేసేసానండి. ఇప్పుడు మనకి నెక్ మీద ఎటువంటి కుచ్చుకోవడం అట్లా లేకుండా చక్కగా ఉంటుంది. చూసారు కదండీ! ఎంతో చక్కగా మనం మన ఇంట్లోనే మన చేతులతో చక్కగా నెక్లెస్ తయారు చేసేసుకున్నాం కదా! ఆనెక్స్ బీడ్స్‌తో. ఇదే చైన్ మీరు బయట కొనాలంటే ఎట్టలేదన్నా కూడా దీనికి ఒక 1200 రూపీస్ వరకు తీసుకుంటారండి. చేసి ఇచ్చేవాళ్ళైతే డాలర్‌కి ప్లస్ ఆనెక్స్ మంచివి ఒరిజినల్‌వి వేస్తే కనుక. అదే మీరే చేసుకుంటే కనుక తక్కువలో అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా?
మీకు ఈ చైన్‌లో చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్‌లో అడిగితే మీకు నేను రిప్లై ఇస్తానండి. ఈ మెటీరియల్ ఎవరికైనా కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అని చెప్పమన్నా కూడా నేను చెప్తాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.